హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట. డైలీ వచ్చేసి వేడి నీళ్ళు కాస్తుంటాను. ఇంకా ఇవాళ వచ్చేసి నేను హనీను తేనె నిమ్మరసం పిండేసి వాటర్ అనమాట గోరువెచ్చటి నీళ్ళల్లో ఇక్కడ తేనె వేసాను కొంచెం, ఇంకా నిమ్మకాయ కూడా పిండేస్తాను. ఇది డైజెషన్కి చాలా మంచిదండి. ఇంక అప్పుడప్పుడు నేను ఇలా ఇస్తుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే వాము వాటర్ ఇస్తుంటాను, వాము జీలకర్ర సోంపు వేసి. ఇంకా డైలీ మాత్రం మేము కొంచెం వేడి నీళ్ళు తాగుతూనే ఉంటుంటాము. ఇంకా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఏంటంటే ఇంక ఇలా ఇస్తుంటానమాట. ఇంక ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి తీశాను. నేను కొంచెం వేడి నీళ్ళల్లో హనీ వేసాను, తేనె వేసాను. ఇందులో వచ్చేసి ఇంకా నిమ్మరసం కూడా పిండేశాను. కొంచెం లైట్గా పుల్లగా తీయగా ఉంటుందండి. గోరువెచ్చటి నీళ్ళల్లో, అంటే మరీ ఎక్కువ కాగకుండా గోరువెచ్చటి నీళ్ళల్లో ఇస్తానన్నమాట. డైజెషన్కి చాలా మంచిదండి. ఇంకా మేము అందరం తాగుతాం డైలీ వచ్చేసి వేడి నీళ్ళు. ఇంకా డైలీ ఇలా తీసుకుంటాం అనమాట. ఇంక ఇవాళ వచ్చేసి తేనెను నిమ్మరసం వేసాను. డైలీ వేడి నీళ్ళు తాగుతాము. ఇది వచ్చేసి గుమ్మడికాయ లాగుంది కదా, ఇది సొరకాయ అండి. నేను వచ్చేసి గుమ్మడికాయ అనుకున్నాను. మామూలుగా పొడవుగా ఉంటాయి సొరకాయలు వచ్చేసి, అంటే కొంచెం గుమ్మడికాయ సైజులోనే పొడవుగా ఉంటాయి కదా, అలా వాటిని చూశాను. కానీ ఇలా కరెక్ట్గా గుమ్మడికాయ షేప్లో ఉంది. సేమ్ అదేనండి, గుమ్మడికాయ సైజులోనే ఉంది, అలానే ఉంది. కానీ సొరకాయ ఇది వెరైటీగా ఉందని చెప్పేసి తీసానమాట ఈ వీడియో వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.